గుడ్ ఈవినింగ్ పీపుల్. సో లాస్ట్ వీడియోలో నేను మాట్లాడింది వచ్చి ఎన్ఐవి గురించి మాట్లాడాను. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమని మాట్లాడాను. ఇంకా ట్యాక్సెస్ గురించి మాట్లాడాను మ్యూచువల్ ఫండ్స్ మీద. అండ్ దెన్ ఎస్ఐపి గురించి మాట్లాడాను, ఫండ్ సైజ్ గురించి మాట్లాడాను, ఇంకా రేషియోస్ గురించి మాట్లాడాను. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ కాంపౌండింగ్ రిటర్న్స్ చూద్దాము. సో మంత్లీ నేను 500 ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు ఇయర్లీకి వచ్చి ఇంటూ 500 ఇంటూ 6K వస్తుంది. ఈ 6Kకి 18% ఎంత వస్తుందంటే 1080 వస్తుంది. సో ఈ 6K ప్లస్ 1080 7080 వస్తుంది. ఈ 7080కి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వచ్చి నేను 6K మళ్ళీ ఇన్వెస్ట్ చేశాను ఇయర్లీ. సో నాకు వచ్చి 13,080 రూపీస్ క్యాపిటల్. దీనికి మళ్ళీ 18% కలుపుకుంటే మళ్ళీ వచ్చిన క్యాపిటల్కి 13,000 అండ్ సంథింగ్ వచ్చింది కదా. 13,080కి 2,354. 13,080 ప్లస్ 2,354 కలుపుకుంటే వచ్చేసి 15,434 రూపీస్ థర్డ్ ఇయర్కి వస్తుంది. అట్లాగా ఈ సైకిల్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం 10 ఇయర్స్ కనుక్కుంటే ఎన్నో 10 ఇయర్స్కి వచ్చి మనకి మనం ఇన్వెస్ట్ చేసేది వచ్చి 60Kనే, బట్ మనకు వచ్చేది వచ్చి 1,08,000. సో టోటల్ వచ్చి 1,68,000. సో ఇట్స్ అరౌండ్ 150% రిటర్న్స్ వస్తాయి మనకి 10 ఇయర్స్ లోపల, 10 ఇయర్స్కి. సో ఆ 150%ని డివైడ్ బై 10 చేసుకుంటే 15% పర్ యానం యావరేజ్గా వస్తుంది. సో ఇది కాంపౌండింగ్ అంటే. నార్మల్ రిటర్న్స్ అంటే ఎట్లా అంటే, సో ఇప్పుడు మనం 6K ఇన్వెస్ట్ చేసాం, ఒక లంసమ్గా 6K ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసాము. వాళ్ళు చెప్పింది వచ్చి 18% మేము 1 ఇయర్లీ ఇస్తామన్నారు. సో ఈ 6K 18% వచ్చి 1000 రూపీస్ అనుకుంటే, సో మనకి ఈ 6K ప్లస్ 1000 రూపీస్ 7,000 వస్తుంది అంతే. మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్లీ 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, బ్లూ చిప్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. ఇంకా డివిడెండ్ ఫండ్స్ ఉన్నాయి, ప్లస్ రిటైర్మెంట్ ఫండ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఇవి మెయిన్ ఫండ్స్. సో ఫస్ట్ స్మాల్ క్యాప్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్మాల్ క్యాప్స్లో 99% ఈక్విటీ ఉంటుంది అండ్ వెరీ హై రిస్క్ స్మాల్ క్యాప్స్లో. అండ్ మూమెంట్స్ కానీ బాగుంటాయి. సో మేబీ 30, 40, 50% కానీ వస్తాయి పర్ ఇయర్ కొన్నిసార్లు. అండ్ మిడ్ క్యాప్స్లో మీడియం రిస్క్ ఉంటుంది, బట్ 80-90% ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. బట్ మీడియం రిస్క్ రిటర్న్స్ 20-30% పర్ యానం వస్తాయి. అండ్ లార్జ్ క్యాప్లో లో రిస్క్ ఉంటుంది. ప్లస్ సెకండ్ పాయింట్ ఈస్ వాళ్ళు 80% లార్జ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మూవ్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. 15-20% రిటర్న్స్ వస్తాయి. ఈ లార్జ్ క్యాప్లో కొంతమంది డెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు, ప్లస్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో బ్లూ చిప్ ఫండ్స్లో వచ్చి బ్లూ చిప్ కంపెనీస్ ఉంటాయి కదా, మెయిన్లీ వాటిలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ కొన్ని ఫండ్స్ ఉన్నాయి హైబ్రిడ్ ఫండ్స్. ఎట్లా అంటే ఈక్విటీలో హాఫ్ చేస్తారు, ప్లస్ డెట్లో హాఫ్ చేస్తారు. సో వీటికి వచ్చి అరౌండ్ 15% మ్యాక్స్ రిటర్న్స్ ఉంటాయి. అండ్ బ్లూ చిప్ ఫండ్స్లో అండ్ లార్జ్ క్యాప్ ఫండ్స్లో మ్యాక్సిమం 15-20% లోపలే ఉంటాయి రిటర్న్స్, బికాస్ లో రిస్క్. అండ్ ఈఎల్ఎస్ ఫండ్ అని ఒకటి ఉంది. దాంట్లో ఎట్లా అంటే మీరు 1,50,000 పర్ యానం ఇన్వెస్ట్ చేయగలుగుతారు. బట్ దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది ఈఎల్ఎస్ ఫండ్లో. సో వన్స్ ఇఫ్ యూ ఇన్వెస్ట్ యువర్ మనీ, మీ మనీ అక్కడ లాక్ అవుతుంది ఫర్ 3 ఇయర్స్. దెన్ ఈ మనీని మీరు ట్యాక్స్ రిడక్షన్గా చూపించవచ్చు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మ్యూచువల్ ఫండ్స్. థ్యాంక్ యూ.